భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 22 శ్లోకం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. భావార్థం: శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు, ఎలా మనిషి పాత వస్త్రాలను వదిలేసి కొత్తదానిని ధరించుతాడో అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతాన్ని అతి సరళంగా అందరికీ అర్థమయ్యేలా తెలిపే శ్లోకం. తాత్విక సందేశం: మన శరీరం ఒక దుస్తుల్లాంటి దేహవస్త్రం మాత్రమే, మన ఆత్మ శాశ్వతమైనది. శరీరాన్ని కాలగతిలో వదిలిపెడుతుంది. చావు అనేది ఆత్మకి కొత్త దేహాన్ని ధరించే అవకాశం. ఇది ముగింపు కాదు, ఇది ఒక మార్పు మాత్రమే. ఉపమానం: ఉదాహరణ, మీ చేతిలో ఉన్న వస్త్రం పాడైతే మీరు దానిని మార్చుకుంటారు, కానీ మీరు అంటే మీ అసలైన స్వరూపం మారదు కదా. అలాగే శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ అమరమైనది. మారని పరమసత్యం ఆచరణలోకి తీసుకురావాల్సిన పాఠం: మానవుడిగా శరీరం పట్ల బాధ్యత ఉండాలి, కానీ శరీరంతోనే జీవితాన్ని పరిమితం చేసుకోకూడదు. ఆత్మ గమనాన్ని తెలుసుకొని ధర్మానుసారంగా జీవించాలి. ముగింపు సందేశం: ఇవే శ్రీకృష్ణ పరమాత్ముని శబ్దాలు. మన పాత దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ కొత్త జీవన యాత్రను ప్రారంభిస్తుంది. కావున చావు మీద భయపడకండి, అది మార్పు మాత్రమే. ఈ శ్లోకం మీకు కొత్త దృష్టిని ఇచ్చిందా? కామెంట్స్ లో మీ ఆలోచనలు పంచుకోండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి భగవద్గీత తాత్వికతలో ముందుకు సాగండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.